హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ రమణ గ్రంథంలో భగవాను అందించినటువంటి భగవద్గీత సారం ఈరోజు చెప్పుకోబోతున్నాం. భగవాను అందించినటువంటి భగవద్గీత సారంలో మొదటి శ్లోకం అన్నమాట. సంజయువాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులే క్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. సంజయుడిలా అన్నాడు, అట్లు కరుణతో నిండి వ్యాకులపాటుతో కనుల నిండా నీరు నింపుకొని శోకముతో కూడిన ఆ అర్జునుడితో మధుసూదనుడు ఇలా అన్నాడట అని ఇక భగవాన్ వాచ. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకాల్లో మనం సాధకులు ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని ఎలాగ అనుసరిస్తే భగవద్గీత అంతా కూడా మనకి అనుభవానికి వస్తుందో అలాగ 40 శ్లోకాల్లో భగవాను మనకి సంక్షిప్తం చేసి ఇచ్చారమ్మా. అలా ఇచ్చిన దానిలో మొదటి శ్లోకం మరి కనుతో జాలితో నిండినటువంటి వ్యాకులపాటుతో కళ్ళతో నీరు నింపుకొని శోకంతో కూడినటువంటి అర్జునుడితో మధుసూదనుడు ఇలా అంటున్నాడు. శ్రీ భగవాను వాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిచ్చభిధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. భగవానుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఈ శరీరమే క్షేత్రమని పిలువబడుతోంది. దీనిని ఎరిగిన వానికి క్షేత్రజ్ఞుడు అని తత్వమెరింగిన జ్ఞానులు అంటారు. అర్జున, ఈ శరీరాన్ని క్షేత్రం అంటారయ్యా. ఇది క్షేత్రము, ఈ శరీరము క్షేత్రమే గాని శరీరము నేను కాదు అని ఎరిగిన వాడిని, దీనిలో ఉన్నవాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. ఈ తత్వాన్ని ఎరిగిన వాడిని జ్ఞానులు అంటారు అని చెప్పారు భగవాను. అలా చెప్పారంటే మనమందరం శరీరములో ఉండి కూడా శరీరమే నేను అనుకుంటున్నాం. కానీ శరీరములో నువ్వు ఉన్నావే గాని శరీరం నువ్వు కాదు. శరీరము క్షేత్రము. ఈ శరీరములో ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు అని ఎవడు తెలుసుకుంటాడో అతడిని జ్ఞాని అంటారయ్యా అర్జున అన్నారు భగవాను. తర్వాత భగవాన్ వరుసగా చెప్తూ ఉంటారు, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. ఇంకా విను అర్జున, నువ్వు నన్ను అన్ని క్షేత్రముల యందును ఉండు క్షేత్రజ్ఞునిగా అనగా జీవాత్మగా గుర్తెరుగుము. మరియు క్షేత్రజ్ఞుల యొక్క అనగా వికారసహిత ప్రకృతి యొక్క మరియు పురుషుని యొక్క తత్వము అనగా యథార్థ స్వరూపము తెలియుటే జ్ఞానమని నామతము. మిగతా పండితులందరూ ఏమంటారంటే, ఈ శరీరము క్షేత్రము, దీనిలో ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు తప్ప ఈ శరీరము తాను కాదు అని తెలిసిన వాడిని జ్ఞాని అని అంటారు పండితులందరూ. నేనేమంటానంటే, అంటే స్వామి అంటున్నాడు అనమాట, భగవానుడు అంటున్నాడు, నువ్వు నన్ను అన్ని క్షేత్రాల యందు ఉండు క్షేత్రజ్ఞుడిగా అనగా జీవాత్మగా గుర్తెరుగుము. ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని క్షేత్రాలే కదా. క్షేత్రాలలోను ఉన్నటువంటి జీవాత్మగా ఉన్నది నేనే అని తెలుగుము. మరియు క్షేత్రజ్ఞుల యొక్క అనగా క్షేత్రం యొక్క క్షేత్రజ్ఞుని యొక్క వికార సహిత ప్రకృతి యొక్క మరియు పురుషుని యొక్క తత్వము అనగా యథార్థ స్వరూపము తెలియటే జ్ఞానమని నేను అంటున్నాను. ఇంకా క్లియర్ గా నేను క్షేత్రము, ఈ శరీరం క్షేత్రము, ఈ శరీరంలో ఉన్న నేను క్షేత్రజ్ఞుడును అని తెలిసిన వాడి జ్ఞాని అని అన్నా ఇంకా విపులంగా తెలియాలి. ఎలా తెలియాలి అంటే, నీవు నన్ను అన్ని క్షేత్రాల యందు ఉండు క్షేత్రజ్ఞుడిగా అనగా జీవాత్మగా గుర్తు శరీరంలో ఉండి ఆ క్షేత్రజ్ఞుడిని జీవాత్మ అంటారు.
అన్ని శరీరాలలోనూ ఉన్న ఆ జీవాత్మగా ఉన్నది నేనే అని నువ్వు తెలుసుకో. మరియు క్షేత్రజ్ఞుల యొక్క క్షేత్రము దీనిలో ఉన్నవాడు అనగా వికార సహిత ప్రకృతి యొక్కయు, అంటే ఈ శరీరము వికార సహితమై ఉన్నది ఈ మరియు దీనిలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడైన పురుషుడు అతడి యొక్క తత్వాన్ని అనగా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడమే జ్ఞానము అని నా మతమై నేను అంటున్నాను. అర్థమైంది కదా? ఈ క్షేత్రము అంటే ఈ శరీరము వికార సహితమై ఉంది. దీన్ని ప్రకృతి అంటారు. ప్రకృతికి క్షణక్షణము మార్పులు ఉంటాయి కదా. ఈ క్షేత్రము అనబడే శరీరం కూడా ఆ ప్రకృతే, క్షణక్షణం మారుతోంది గనక అందుచేత దీనిలో ఉన్న క్షేత్రజ్ఞుడో పురుషుడు అంటారు. ఈ క్షేత్రం మారుతోందే గాని దీనిలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు మార్పు లేని వాడని ఆ తత్వాన్ని యథార్థ స్వరూపము, అదే నా నిజస్వరూపము అని తెలియుటే జ్ఞానమని నా మతము అన్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యం చ భూతానాం అంతమేవచ. అర్జున, సకల ప్రాణి హృదయాలలో ఉన్నందున నేనందరికీ ఆత్మనై ఉన్నాను. సకల ప్రాణుల హృదయాలలోనూ ఉన్నవాడనై ఉండడం చేత నేను అందరికీ కూడా ఆత్మనే. మరియు సకల ప్రాణి కోటికి ఆదియందు మధ్యమందు అంతమందు కూడా నేనే ఉన్నాను. ఈ శరీరం పుట్టడానికి ముందు, పుట్టిన తర్వాత, మధ్యలోనూ అంతంలోనూ కూడా నేనే అయి ఉన్నాను అని తెలుసుకో. సకల ప్రాణి కోట్లు ఎన్ని శరీరాలు అంటే క్షేత్రాలు కలుగుతున్న అవి ప్రకృతికి సంబంధించినవి, అవి వికార సహితములు నశించేవి. వాటి యందు ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు అన్నబడేటువంటి వేరు వేరు క్షేత్రాల్లో ఉండడం చాలా జీవుడు అంటారు. కానీ ఆ క్షేత్రజ్ఞుడనైన వాడిని నేనే. అట్టి నేను సకల ప్రాణికోట్ల శరీరముల యందు ఉన్నవాడనై ఈ శరీరముల యొక్క ఆది మధ్య అంతములలో కూడా ఉన్నవాడను నేనే అని తెలుసుకో. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. ఏ విధంగా చూసినా పుట్టినవాడికి చావు తప్పదు కదా. తప్పదమ్మా. మళ్ళీ చనిపోయినవాడు పుట్టుట తప్పదు. మరో మార్గము లేని ఈ విషయములో కూడా నువ్వు శోకించకూడదు. ఎందుకు దుఃఖిస్తున్నావు? పుట్టారు కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా సరే నువ్వు ఈ రాజులు, ఈ బంధువులు, మిత్రులు అందరూ మరణిస్తారు అని కదా దుఃఖిస్తున్నావు. నువ్వు చంపకపోయినా రేపైనా వారు చచ్చిపోక తప్పదు కదా. కాబట్టి పుట్టిన దానికి దేనికైనా సరే మరణం తప్పదు, మళ్ళీ మరణించిన దానికి పుట్టుక తప్పదు. ఇంకొక మార్గం లేదు, నువ్వేమి చేయలేవు దాన్ని. ఈ విషయాన్ని తెలుసుకుని అయినా ఇక నువ్వు ఆడవకూడదు. ఎందుకంటే వేళ చావకపోతే రేపైనా చావు తప్పదు కదా. నా చేత కాకపోతే మరొక విధంగానైనా మరణించాలి కదా. అవునమ్మా. అందుచేత మరణం అన్నది దేహాలు పుట్టాయి గనక, పుట్టిన దేహాలు చావక తప్పదు గనక అవి చస్తున్నాయి. చచ్చిపోయినా ఏముంది, మళ్ళీ పుడతాయి కదా అన్న సంగతిని తెలుసుకుని అయినా నువ్వు శోకించకు. నజాయతే మ్రియతే కదాచిత్ నాయం భూత్వా భవితావా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇవన్నీ కూడా విడివిడిగా ఏ అధ్యాయాల్లో శ్లోకాలు చెప్పారు. తం తథా కృపయావిష్టం అన్నటువంటి శ్లోకం 2వ అధ్యాయంలో మొదటి శ్లోకం.
తర్వాత ఇదం శరీరం కౌంటేయ అన్న శ్లోకం 13వ అధ్యాయంలో మొదటి శ్లోకం. క్షేత్రజ్ఞంచాపి మన్విద్ధి అన్న శ్లోకం 13వ అధ్యాయంలో రెండవది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్న శ్లోకం 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. జాతస్య ధ్రువో మృత్యు అన్న శ్లోకం 2వ అధ్యాయంలో 27వది. ఇప్పుడు చెప్పబోయేది నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని ఇప్పుడు అర్థాన్ని చెప్పబోతున్న ఈ శ్లోకం 2వ అధ్యాయంలో 20వ శ్లోకం. ఈ ఆత్మ ఏ కాలమందైనను పుట్టదు. ఈ శరీరంలో ఉంది చూడు, క్షరమై నశించిపోయే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రజ్ఞుడు అనబడేటువంటి ఆ సద్వస్తువైన ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, కాబట్టి చావదు. పుట్టి మరల ఉండునదియూ కాదది. కారణం ఏమిటంటే ఇది జన్మ లేనిది, నిత్యమై ఉన్నది, సనాతనమైనది, పురాతనమైనది. శరీరము చంపబడినను ఈ ఆత్మ, దీనిలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు అన్నవాడు చంపబడడు. అచేద్యోయం అదాహ్యోయం అక్లేజ్యో శోష్యేవచ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. 2వ అధ్యాయంలో 24వ శ్లోకము. ఇంకూ అర్జున, ఈ ఆత్మ అచేద్యమైనది, అదాహ్యమైనది, అక్లేజ్యమైనది. దాన్ని కత్తులతో నరకలేం, దహింప చేయలేం, నిప్పుతో నీటితో తడపలేం. కాబట్టి నిస్సంశయంగా ఈ ఆత్మ అశోష్యమైనది, నిత్యమైనది. అన్ని చోటులయందు నిండి ఉంది. శరీరందే కాదు, అంతటా నిండి ఉన్నదే ఆ పరమాత్మ. అది చలనము లేనిది, స్థిరముగా ఉన్నది, సనాతనమై ఉన్నది. అటువంటి పరిపూర్ణమైన ఆ ఆత్మస్వరూపం నందు ఈ దేహాలు కలుగుతున్నాయి, తొలుగుతున్నాయి. క్షేత్రాలు అవి నశింపగలిగినవి కాబట్టి కలిగే గనుక తొలుగుతున్నాయి. వాటి యందు ఉన్నటువంటి ఆత్మస్వరూపము కలగలేదు కాబట్టి తొలగదు. అది సదా ఉన్నది, అది పరిపూర్ణమై ఉన్నది. దాని యందే ఇవి కలుగుతున్నాయి, దాని యందే ఇవి ఉంటున్నాయి, మళ్ళీ దానిలోనే ఇవి కలిసిపోతున్నాయి. కాబట్టి ఈ పరిపూర్ణమైన ఆత్మస్వరూపము అచేద్యము, అదాహ్యము, అక్లేజ్యము అయిందని తెలుసుకో. అదే సత్యం. దాని ఇవి కలిగి తొలుగుతున్నాయి తప్ప కలిగి తొలిగే ఇవి అది కాదు. అదెవరు అంటే అది నువ్వే. అవినాశు తద్విద్ధి ఏన సర్వం ఇదంతతం వినాశం అవ్యయస్యాస్య నకచ్చిత్ కర్తుమర్హసి. 2వ అధ్యాయంలో 17వ శ్లోకంలో ఇలా చెప్పబడింది అనమాట. దేనితో ఈ జగత్తంతా కప్పబడి ఉన్నదో, అంటే వ్యాప్తమై ఉన్నదో, అట్టి దానిని నాశనము లేనిదిగా తెలుసుకో. ఈ జగత్తంతా దేనితో కప్పబడి ఉన్నదో, అంటే వ్యాపించి ఉన్నదో, అట్టి దాన్ని నాశనము లేనిదిగా నువ్వు తెలుసుకో. ఇటువంటి నాశనము లేని దానిని నశింపచేయుడికి ఎవ్వరూ సమర్థులు కారు. దానివల్ల పుట్టి దానివల్ల ఉండగలిగి మళ్ళీ దానిలోనే కలిసిపోతున్న వాళ్ళు తమకు ఆధారమైన దానిని ఎలా నశింప చేయగలరు? అందుచేత ఈ జగత్తంతా ఇది అని తెలియబడే ఈ జగత్తంతా ఏ వ్యాపించి ఉన్న దాని యందు ఉన్నట్టు కాసేపు ఉండి తొలగిపోతుందో, దీనికి ఆధారమైన ఆ సద్వస్తువ నాశనము లేనిది. అటువంటి నాశనము లేని దానిని నశింపచేయుటకు ఎవ్వరునూ సమర్థులు కారు అని తెలుసుకో. అంచేత ఈ దేహమునందున్నటువంటి క్షేత్రజ్ఞుడివైన నువ్వు ఆత్మస్వరూపుడివి.
అట్టి నీకు నాశనము లేదు, నువ్వు శాశ్వతుడివై ఉన్నావు. ఈ దేహములా కలిగి తొలుగుతున్నాయి. ఉమ్, నీ ఆ ఆత్మస్వరూపము మీద ఆధారపడి దాని వల్లనే కలిగి, దాని వల్లనే ఉండి, దాని వల్లనే తొలుగుతున్నటువంటి ఈ జగత్తు గాని, దీనిలో ఉన్నటువంటి వీరులు, ధీరులు, యోధులు అంటున్నావు కదా, అటువంటి వారు ఎవ్వరూ కూడా దీనిని నశింప చెయ్యలేరు అని తెలుసుకో. 2వ అధ్యాయంలో 16వ శ్లోకం, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దుష్టోంతః స్తనయో తత్వదర్శిభిః. ఓయే అర్జున, అసత్ అంటే స్థితి లేని దానికి, అంటే స్థిరముగా ఉండని దానికి ఉనికి అంటూ లేదు. ఊరికి అలా కలుగుతుంది, కాసేపు ఉంటుంది, పోతుంది. స్థితి గల దానికంటే సత్. స్థితి లేనిదేమో అసత్, అవునమ్మా. స్థితి గలదేమో సత్. సత్. ఆ సత్ పదార్థానికి ఉనికి లేకపోవడం అంటూ లేదు, ఉన్నదే అది. అది లేకపోవడం అన్నది లేదు కాబట్టి అది సత్తు, సదా ఉంటుంది కాబట్టి అది సత్తు. కాసేపు ఇలా దానిలోనే కలిగి కాసేపు ఉండి తొలగిపోతుంది కాబట్టి అది అసత్తు. దానికి స్థిరత లేదు, దీనికి నాశనం లేదు. ఇలాగని ఈ రెండిటి తత్వాన్ని, ఈ రహస్యాన్ని తత్వజ్ఞానులు తెలుసుకుంటారు. జ్ఞానుల ద్వారా ఈ తత్వము దర్శింపబడింది, దానినే నీకు తెలియచేస్తున్నాను. ఏదైతే ఉందో అది శాశ్వతమైంది, దాని యందు ఏదైతే ఉన్నట్టు తోచుచున్నదో అది అశాశ్వతమైంది. కాబట్టి ఈ తోచుచున్నది జగత్తు, ఈ దేహములే కదా. అవునమ్మా. అవి ఎవరికి తోచుచున్నవో అతడు సత్తు. అతడి చేత ఏది తెలియబడుతున్నదో అది అసత్. ఆ అసత్ అన్నదానికి ఉనికి లేదు, సత్ అన్నదానికి నాశనము లేదు అని తెలుసుకో.